దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. అభిషేక్ శర్మ టీమిండియా యువ సంచలనం. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో కొలువుతీరాడు. ఆసియా కప్ 2020లో అతని విధ్వంసకర బ్యాటింగ్ అభిమానులను ఉర్రూతలూగించింది. కానీ అతని వ్యక్తిగత జీవితం కూడా సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఎందుకంటే అతని రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ లైలా ఫైసల్తో లింకప్ గాసిప్ హాట్ టాపిక్గా నడుస్తున్నాయి. ఎవరి లైలా ఫైసల్? వీరిద్దరు రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? అభిషేక్ క్రికెట్ జర్నీ, లైలా నేపథ్యం, వారి రూమర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అభిషేక్ శర్మ అమృత్సర్కు చెందిన 25 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 2024లో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి అతని ఆట అద్భుతంగా సాగుతుంది. ప్రతి దానికి అతని నోరు సమాధానం చెప్పదు, బ్యాట్ మాత్రమే సమాధానం చెప్తుంది. అభిషేక్ ఆట ఒకవైపు అభిమానులను అలరిస్తుంటే అతని వ్యక్తిగత జీవితం మరోవైపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. లైలా ఫైసల్ అనే ఫ్యాషన్ డిజైనర్తో అతని రిలేషన్షిప్ రూమర్స్ 2025 ఫిబ్రవరిలో మొదలయ్యాయి. లైలా ఢిల్లీలో పుట్టి పెరిగిన 25 ఏళ్ల యువతి. ప్రముఖ కాశ్మీరీ ముస్లిం కుటుంబానికి చెందినది. ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురంలో చదివి 2018లో 86.6% మార్కులతో 12వ తరగతి పాస్ అయింది. ఆ తర్వాత లండన్లోని కింగ్స్ కాలేజీలో సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్ లండన్లో ఫ్యాషన్ డిజైనింగ్, మార్కెటింగ్, స్టైలింగ్ కోర్సులు చేసింది. ఆమె మలన్ బ్రిటన్, రాకీ స్టార్ లాంటి అంతర్జాతీయ డిజైనర్లతో ఇంటర్న్షిప్లు చేసి కింగ్స్ కాలేజ్ ఫ్యాషన్ సొసైటీలో సెక్రటరీ, ప్రెసిడెంట్గా పనిచేసింది. భారత్కు తిరిగి వచ్చిన లైలా తన తండ్రి హమీద్ ఫైసల్ స్థాపించిన సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కంపెనీలో సిఓఓగా 2020 నుంచి 21లో పనిచేసింది. 2022లో తన తల్లి రూహీ ఫైసల్తో కలిసి లైలా రూహీ ఫైసల్ డిజైన్స్ అనే లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ కాశ్మీరీ సిల్క్, టిల్లా వర్క్తో కూడిన టైమ్లెస్ డిజైన్కు ప్రసిద్ధి. లైలా డిజైన్స్ భారత్, విదేశాల్లో హై ఎండ్ క్లయింట్లను ఆకర్షిస్తున్నాయి. ఆమె ఇన్స్టాగ్రామ్లో 32.8 వేల మంది ఫాలోవర్స్తో సోషల్ మీడియా స్టార్గా కూడా గుర్తింపు పొందింది. అయితే అభిషేక్, లైలా మధ్య రూమర్స్ ఎలా మొదలయ్యాయంటే 2025 ఫిబ్రవరిలో ఇద్దరు ఢిల్లీలో జరిగిన సోషల్ ఈవెంట్లో కలిసి కనిపించారు. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ల సమయంలో లైలా స్టాండ్లో అభిషేక్ సోదరి కోమల్తో కలిసి చీరింగ్ చేస్తూ కనిపించింది. ఇంగ్లాండ్పై అభిషేక్ 135 పరుగుల ఇన్నింగ్స్లో ఆడినప్పుడు లైలా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రౌడ్ అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో రిలేషన్షిప్ గాసిప్ ఊపందుకున్నాయి. ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. డిన్నర్, అవుటింగ్స్, పార్టీలో కలిసి కనిపించారు. లైలా ఇన్స్టాగ్రామ్ ఖాతాను రూమర్స్ తర్వాత ప్రైవేట్ చేసింది. ఇది మరింత ఊహాగానాలకు దారితీసింది. అయితే అభిషేక్, లైలా తమ సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. లైలా గతంలో 2022లో సిద్ధార్థ్ అనే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నట్టు సమాచారం. అభిషేక్ గత జీవితంలో కూడా వివాదం ఉంది. 2024లో మోడల్ తాన్యా సింగ్ ఆత్మహత్య కేసులో అతని పేరు వచ్చింది. తాన్యా చివరి కాల్ అభిషేక్కు చేసినట్టు, వారిద్దరూ గతంలో రిలేషన్షిప్లో ఉన్నారని పోలీసులు విచారణలో తేల్చారు. అభిషేక్ ఆమెను సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడని రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఈ కేసులో అతనిపై ఎలాంటి ఆరోపణలు నిర్ధారణ కాలేదు. లైలా ఫైసల్ ఫ్యాషన్ రంగంలో తనదైన ముద్ర వేస్తుంది. ఆమె బ్రాండ్ ఎల్ఆర్ఎఫ్ డిజైన్ కాశ్మీర్ వస్త్రాలను ఆధునిక డిజైన్తో మేళవించి మహిళలకు స్టైలిష్, సౌకర్యవంతమైన దుస్తులను అందిస్తుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఫ్యాషన్ టిప్స్, లైఫ్ స్టైల్ కంటెంట్తో నిండి ఉన్నాయి. అభిషేక్తో ఆమె కనిపించడం, అతని సోదరి కోమల్తో సన్నిహితంగా ఉండటం రూమర్స్కు బలం చేకూర్చింది. అభిషేక్ బంగ్లాదేశ్ మ్యాచ్లో 75 పరుగులు చేసినప్పుడు కోమల్ స్టాన్స్లో అతని ఆటను రికార్డ్ చేస్తూ కనిపించింది. లైలా కూడా అక్కడే ఉన్నట్టు ఫ్యాన్స్ గమనించారు. ఇక ఆఖరిగా లైలా ఫైసల్తో రిలేషన్షిప్ రూమర్స్ అతని జీవితంలో మరో ఆసక్తికర అధ్యాయం. ఈ జంట అధికారికంగా రిలేషన్షిప్ను ధృవీకరిస్తుందా, లేదా ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే అని కొట్టిపారేస్తారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.